कैसा है जी బాగున్నారా గుర్తుపట్టండి ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. 5 పూర్తి చేసి రన్నింగ్లో ఉన్నాయి, గవర్నమెంట్ రన్ చేస్తుంది. మిగతా 12 వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు ప్రైవేట్ పరం. ఒక్కొక్క కాలేజీకి 60 ఎకరాల పొలం ఉంది, 250 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకొక 50-60 కోట్లు కడితే పూర్తి అవుతుంది. దాన్ని ప్రైవేట్ వాళ్ళకు నారాయణకు వాళ్ళకి ఇస్తున్నారు. అది ఒక్కొక్క కాలేజీ బాడీగా సంవత్సరానికి 5,000, 68 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 5,000 అంటే నెలకు 400, 68 సంవత్సరాలు వాళ్ళకి. అంటే ఒక్కొక్క కాలేజీ తక్కువ అంటే 500 కోట్లు అవుతుంది. అట్లా ప్రైవేట్కి ఇవ్వకూడదు, గవర్నమెంట్ రన్ చేయాలి. ప్రైవేట్కి ఇస్తే వాడు 1,00,00,000 అమ్ముకుంటాడు సీటు, గవర్నమెంట్ అయితే ఫ్రీ అవుతుంది. అందుకు గవర్నర్కు లెటర్ రాస్తున్నా. జగన్ తెచ్చేటి వాళ్ళు గవర్నర్కు 1 కోటి సంతకాలు సేకరించి సంతకం అక్కడ ఇక్కడ పేరు బాగుండా మంచిదే కదా. మరి అన్యాయం కదా. మన పిల్లలకు ఫ్రీ సీట్ వచ్చేది, 1 కోటి రూపాయలు పెట్టుకుంటామా? ఇదే అంతా నీకే ఇస్తారు. పేరు రాయండి, నామ్ లిఖోజీ ముందరండి. లైన్ కాకుండా మెయిన్ రోడ్లో పోదాం. బాగుండవా? మెడికల్ కాలేజీలలో ప్రైవేట్ చేయకూడదు అని చెప్పండి. గవర్నమెంట్కే ఉండాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు. మన పిల్లలకి చదువుకొని ఇలా నచ్చి ఆరోగ్యం బాగాలేదన్నారు కదమ్మా. బాగున్నామా? డిప్లొమా ఏది? అగ్రికల్చర్ చేసినావు. వెరీ జాబ్ ట్రైనింగా రాలేదు. ఓ బ్యూటిషియన్ క్లాస్. వెరీ
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఇవ్వకూడదు, గవర్నమెంటే రన్ చేయాలని. అయిపోయినాయమ్మా. కరెక్టే. ఇట్లా పట్టుకో. పెద్ద మనిషి నువ్వురా. పోను విమే వస్తామ్మా. పూర్తి చేసి గవర్నమెంటే నడుపుతుంది. ఫ్రీ సీట్లు నంద్యాలలో కూడా ఒకటి నడుస్తుంది. ఆదంలో ఒకటి కొంత 70% పూర్తయింది, ఇంకా కొంత పూర్తి చేయాలి. అట్లా ఇంకా 12 కాలేజీలు అవి పూర్తి చేయకుండా గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అట్లా ఇచ్చినారంటే ఇప్పుడు గవర్నమెంట్ నడిపితే ఫ్రీగా వస్తాయి డాక్టర్ సీట్లన్నీ. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటు 1,00,00,000-1,50,00,000. ఇట్లా పిల్లలు రేపు పొద్దున్న చదువుకోవాలంటే బీదోళ్ళకు ఇంకా డాక్టర్ చదవడానికి ఉండదు. అవన్నీ గవర్నమెంటే నడపాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అని మనము గవర్నర్కి లెటర్ రాస్తున్నాం. 1,00,00,000 మందితో సంతకాలు పెట్టించి గవర్నర్కి ఇచ్చి ఆపాలని. ఇంకా రాబోయే కాలంలో వీళ్ళకి చదువుకోనికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. నీకోసం నువ్వు డాక్టర్ కావాలని. ఏంటి గవర్నర్ వచ్చిన